జనాలు కొట్టుకుంటున్నారండి యూరియా మీరు చూస్తున్నారా యూరియా యూరియా లేదు వ్యవసాయ అప్పుడు రైతులకు యూరియా లేదు ఎట్లా కొట్లాడుకుంటున్నారు రాత్రి లేదు పగలు లేదు ఆడనే పండుకున్నారు చెప్పులు లైన్లో పెట్టి పండుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు పోలీసులు కూడా మన ఒక రైతుని కొట్టిండు ఏం అవసరం పోలీసులు కొట్ట నీకు రైతుని చేయి చేసుకోమని ఎక్కడున్నది అసలు ఎక్కడ లేదు కదా అది ఒక రైతుని ఇప్పుడు రైతు మనం పంట పండితేనే బియ్యం అన్నం తినేది పంట లేనప్పుడు నువ్వు రైతుకు యూరియా అయితేనే కదా పంట పండించేది ఇప్పుడు యూరియా వేసిన పొలాలు అన్నీ వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి ఉన్నదానికన్నా ఇంత యూరియా అయితే వాళ్ళు పండించుకుంటారు ఆ పంట లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు ఎడకెళ్ళి తెచ్చి పెడతావు అటువంటి రైతులు పోలీసులు కొట్టడం అవసరం కూడా లేదు వాళ్ళు కూడా చేతులు చేసుకుంటున్నారు గవర్నమెంట్ పరిపాలన లేదు యూరియా వాళ్ళకన్నా రైతును చూసాలి రైతు బాగుంటేనే మనం రైతు బాగులేని మనం ఎక్కడికి బతకలేము ఇప్పటికీ 60-70 రూపాయలు బియ్యం రేటు నడుస్తుంది ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తుంది ఆ దొడ్డు బియ్యం కూడా రావు ఇప్పుడు పంట పండకపోతే ఎడకెళ్ళి వస్తుంది నీకు అది కూడా రానప్పుడు ఏం తింటాడు అప్పుడు 60-70 రూపాయలు 100 రూపాయలు పలుతుంది కిలో అప్పుడు ఈ పంటలు రాకపోతే ఆ పరిస్థితి వస్తుంది సామాన్య కంపల్సరీ పడుతుంది అది చేద్దాం ఇది చేద్దామంటారు అన్ని వేస్ట్ మంటలు అవి కానీ న్యాయం చేసేవాడు కావాలి మనకు అంతే కంపల్సరీ బీఆర్ఎస్ అంటున్నారు బీఆర్ఎస్ పక్క వస్తుంది కాకపోతే ఓటు ద్వారా చెప్పేస్తారు ఎవరని నీకు చెప్పరు అది చెప్పరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు నిజం మాట్లాడిన ఏం చేస్తారంటే వాడు ఎవడో మాట్లాడి చూడండి అంటారు వాడిని సైలెంట్గా తీసుకెళ్తారు నాలుగు దెబ్బలు తెగుతారు ఇటు మూసుకుని కూర్చుంటాడు అది కాదు ఓటు ద్వారా చూపిస్తారు ఎవరు చూసినా రేపు ఎలక్షన్లో తెలుస్తుంది